సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం ఇస్లాం నేర్పిన మానవత్వం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. సూరా సజ్దా 32వ సూర 21వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, వలనుదియకన్నహుం మినల్ అదాబిల్ అద్నా దూనల్ అదాబిల్ అక్బరి లఅల్లహుం యర్జిఊన్. పెద్ద పెద్ద శిక్షలను మేము పంపే ముందు చిన్న చిన్న శిక్షల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాము. ఈ విధంగానైనా సరే మీరు భయపడి మా వైపునకు మరలుతారని అని అల్లాహ్ తాలా జవాబిచ్చారు. సోదరులారా, చాలా మంది ప్రకృతి వైపరీత్యాలు అంటూ ఉంటారు. అంటే ప్రకృతి ద్వారా సంభవించేటటువంటి నష్టాలు, విపత్తులు అంటూ ఉంటారు. వాస్తవానికి ఈ విశ్వాసం సరైనది కాదు. వల్ ఖదిరి ఖైరిహి వశర్రిహి మినల్లాహి తాలా. ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా ఇది దైవం తరపు నుండి వచ్చింది, దైవం తరపు నుండి సంభవించింది అన్నటువంటి విశ్వాసము, నమ్మకము ప్రతి ముస్లిం పెట్టవలసి ఉంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి ఏ విధమైనటువంటి మేలు దిగినా, ఏ విధమైనటువంటి కీడు దిగినా దీనిపైన మనము విశ్వాసం అయితే తప్పనిసరిగా ఉంచాలి. భూకంపాలు కానీ, వరదలు కానీ, విపత్తులు కానీ, సునామీలు కానీ, వర్షం కానీ, ఇంకా ఏ కారణం చేత ఇలాంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ దైవం తరపు నుండి వచ్చాయి అన్నటువంటి విశ్వాసం ప్రతి ముస్లిము కలిగి ఉండాలి. సోదరులారా, మరెందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి వాటిని పంపిస్తూ ఉంటాడు అని అంటే గనక మానవులను అప్రమత్తంగా ఉండమని, నిజ దైవం వైపునకు మరలమని, నిజ దైవాన్ని ఆరాధించమని, పాపకార్యాలు విడిచిపెట్టమని, సత్కార్యాల వైపునకు రమ్మని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రతి జాతిని ఆయా సందర్భాలను బట్టి, సమయాలను బట్టి. అలాంటప్పుడు మనము దైవానికి భయపడి దైవం వైపునకు మరలి సదాచరణ చేస్తూ పుణ్యకార్యాల వైపున అడుగేస్తూ పాపకార్యాల జోలికి వెళ్లకుండా మనల్ని మనము సంస్కరించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. సూరా మాయిదా 2వ వాక్యంలో సత్కార్యాలలోను అల్లాహ్ భీతితో కూడినటువంటి విషయాలలోనూ ఒకరికి తోడ్పడుతూ ఉండండి, పాపకార్యాలలోను దౌర్జన్యపు పనులలోను ఎవరితో మీరు సహకరించమాకండి, అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు. మరి ఇలాంటి విపత్తులు, ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి యొక్క సంఘటనలు సంభవించినప్పుడు ఏం చేయాలి? మంచి పనులు చేయటానికి మనము సైతము తొందరపడాలి. మంచి పనులు చేసే వారికి సహకరిస్తూ ఉండాలి. చెడు పనులు చేసే వారికి సహకరించకూడదు. చెడు పనులు చేసే వారితో పాటు ఉండకూడదు. కావున ఇలాంటి ప్రజలు నష్ట సమయాలలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు సత్కార్యాలు చేయటానికి, వాళ్ళకి సహకరించడానికి, వాళ్ళకి తినిపించడానికి, వారికి త్రాపించడానికి, వారి యొక్క కష్టాలను, ఇబ్బందులను తొలగించడానికి మన సాయి శక్తుల ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు మనము చేస్తూ ఉండాలి. సోదరులారా, వాస్తవానికి దైవ మార్గంలో ఖర్చు చేయడము అనంటే ఏమిటి? చాలా మంది దీన్ని అపార్థం చేసుకుంటారు. దైవ మార్గంలో ఖర్చు చేయడము అనే మాటను చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అంటే ఏమిటి? దేవుడు ఎక్కడ కూడా నాకు పట్టు బట్టలు పెట్టండి, నాకు కిరీటాన్ని చేసి పెట్టండి, నాకు వజ్ర వైడూర్యాలతో కడియాలు తొడిగించండి, లేదా బంగారు పల్లకి చేయించండి, నన్ను పల్లకిలో ఊరేగించండి అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. దేవుడు ఎక్కడ కూడా ఇలాంటివి కోరడు. దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అంటే ఏమిటి? కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి, చిక్కుకున్నటువంటి వారి కొరకు ఖర్చు చేయటము,
తల్లిదండ్రుల కొరకు, అనాథల కొరకు, వితంతువుల కొరకు, బడుగు బలహీన జీవుల కొరకు, బాటసారుల కొరకు, ఖైదీల కొరకు ఖర్చు పెట్టడము, ఇంకా అడిగే వారికి, అడగని వారికి, అవసరార్థుల కొరకు ఖర్చు పెట్టడము, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడము, ఇవి దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అంటే సోదరులారా. దేవుని మార్గంలో ఖర్చు పెట్టడం అంటే ఆయనకు బట్టలు కొనివ్వడము, ఆయనకు కిరీటాలు తయారు చేయడము, ఆయనకు వెండి బంగారాలు తొడగడము కాదు. మన చుట్టూ ఉన్నటువంటి అవసరార్థులకు, మన చుట్టూ ఉన్నటువంటి వితంతువులకు, అనాథలకు, పేదలకు మన ధనంలో నుంచి కొంత ఖర్చు చేయటం, ఇది దైవ మార్గంలో ఖర్చు చేయడం అంటే సోదరులారా. మరి దైవ మార్గంలో మనము ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో చిక్కుకొని ఉన్నారో అలాంటి వారికి సహాయం చేయడం వల్ల, అలాంటి వారిని ఆదుకోవడం వల్ల అల్లాహ్ మనల్ని ఇష్టపడిపోయి మన కార్యాలు స్వీకరించి మనకు స్వర్గాన్ని ఇస్తాడు. సోదరులారా, మీరందరూ కూడా విని ఉన్నారు, ఒక వ్యభిచారం చేసేటటువంటి ఒక స్త్రీ వేశ్య వృత్తిలో బ్రతుకుంటూ ఉండేది. అలాంటి స్త్రీ ఒకానొక సందర్భంలో దాహంతో తహతహలాడిపోతున్న కుక్కకు నీరు త్రాపించిన కారణంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆమెకు జన్నతును ప్రసాదించాడు. అలాగే ఒక పిల్లిని కట్టేసి ఆమె దానికి తినడానికి ఎలాంటి ఆహారం అందించకుండా బంధించిన కారణంగా అది ఆకలితో నకనకలాడిపోయి చనిపోయింది. ఆ పిల్లి చనిపోయిన కారణం చేత అల్లాహ్ ఒక స్త్రీని నరకానికి పంపించాడు. సోదరులారా, కుక్కకు నీళ్లు త్రాపించినందుకు అల్లాహ్ స్వర్గాన్ని ఇచ్చాడు. ఆయనకు కిరీటాన్ని తయారు చేసినందుకో, ఆయనకు బట్టలు పెట్టినందుకో కాదు. కావున ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒక ముస్లిం ఎదుటివారు ఆపదల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకు చేతనైనంత సహాయం చేసినట్లయితే కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా అలాంటి వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే లైల్ అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, ఫఅమ్మా మన్ అతా వత్తఖ వసద్దఖ బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ యుస్రా. ఎవరైతే దైవ మార్గంలో ఖర్చు చేశాడో, ఎవరైతే అల్లాహ్కు భయపడుతూ జీవితం గడిపాడో, ఎవరైతే సత్యాన్ని సత్యంగా ధృవీకరించాడో అతని కొరకు మేము మార్గాన్ని సులభతరం చేశాము. వఅమ్మా మన్ బఖిల వస్తగ్నా వకజ్జబ బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ ఉస్రా. మరి ఎవరైతే పిసినారితనంగా వ్యవహరించాడో, మరి ఎవరైతే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో, మరెవరైతే సత్యాన్ని విశ్వసించలేదో అలాంటి వారికి మేము దుర్మార్గంలో నడవటానికి మేము మార్గాన్ని సులభతరం చేస్తాము అని అల్లాహ్ అంటున్నాడు. వమా యుగ్ని అన్హు మాలుహు ఇదా తరద్ద. అతని ధనము ఒకానొక రోజున అతనికి దేనికి ఉపయోగపడదు. అతను నరకానికి వెళ్ళే రోజున, నరకంలో పడే రోజున అతని ధనం అతనికి ఉపయోగపడదని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడు. సోదరులారా, అల్లాహ్ తఆలా ఈ ఖురాన్ వాక్యాల్లో ఏమంటున్నాడు? ఎవరైతే దైవ మార్గంలో ఖర్చు చేశారో, అల్లాహ్కు భయపడుతున్నారో, సత్యాన్ని ధృవీకరించాడో అలాంటి వారి కొరకు మేము మార్గాన్ని సులభతరం చేస్తామంటున్నాడు. మరి ఎవరైతే పిసినారితనంతో వ్యవహరించారో, సత్యాన్ని తిరస్కరించారో అలాంటి వారికి దుర్మార్గంలో నడవటానికి మేము మార్గాన్ని సులభతరం చేస్తామని అల్లాహ్ అన్నాడు. మరియు రేపు నరకంలో పడబోయే రోజున ఆ వ్యక్తికి అతని ధనం ఉపయోగపడుతుందని చెప్పారు. సోదరులారా, విజయవాడలో జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా చూస్తున్నాము. ఒక హెలికాప్టర్ లో భోజనాల ప్యాకెట్లు విసిరివేస్తూ ఉంటే ఆ బురదలో పడినటువంటి భోజనాల ప్యాకెట్లు అందుకోవటానికి ఏ విధంగా ప్రజలు ఎగపడుతున్నారో, ఆకలితో ఏ విధంగా అల్లాడిపోతున్నారో మనం అందరం కళ్ళారా చూసాం. అందులో లక్షలాధికారి ఉన్నాడు, కోటీశ్వరుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నారు, అందరూ ఉన్నారు. సోదరులారా, ఒక ప్యాకెట్ భోజనము 10,000 పెట్టి కొనగలిగేటటువంటి స్తోమత కలిగిన ధనవంతుడు కూడా ఎదుటి వారిచ్చే అన్నం ప్యాకెట్ కోసం చేయి చాచిన సందర్భాలు మనం చూస్తలేదా? చూసాం. మందులు కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ, ఆహారం కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ, నీళ్లు కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ కూడా ఎవరో వస్తారు, సహాయం చేస్తారన్నటువంటి దీన చూపులతో ఎదురు చూసినటువంటి సందర్భాలు కూడా మనము ఈ సందర్భంగా చూసి ఉన్నాం. కావున సోదరులారా, ధనం అనేది ఎప్పుడు తనతో రాదు. కావున అల్లాహ్ సుబ్హానహు తఆలా ధనం అనేది మనకు అమానతుగా అప్పగించాడు. ఆ ధనాన్ని దైవ మార్గంలో ఖర్చు పెడితేనే అల్లాహ్ సుబ్హానహు తఆలా మన పట్ల సంతృప్తి చెందుతాడు. సోదరులారా, మనలోని చాలా మంది ధనవంతులు ఉంటారు, కానీ వారికి ఖర్చు పెట్టడానికి చెయ్యి రాదు. అలాంటి వాడి ధనం రేపు కయామత్ రోజున అతన్ని నష్టపరచడానికి మాత్రమే పనికొస్తుంది. అతని బంగారు, అతని నగలు, అతని డబ్బు
ఇవన్నీ కూడా రేపు అతను నరకానికి పోవడానికి పనికొస్తాయి తప్ప స్వర్గానికి చేర్చడానికి ఎంత మాత్రం కూడా పనికిరావు సోదరులారా. కావున ఇలాంటి కరువు కాటకాలు, ఇలాంటి యొక్క విపత్తులు, ఇలాంటి యొక్క ఉపద్రవాలు వచ్చినప్పుడు ఫలానా వాడు ధనవంతుడు, ఫలానా వాడు పేదవాడు అన్న తారతమ్యం లేకుండా అందరికీ కూడా చేయూతను సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాడికి ఏంటి డబ్బు ఎక్కువ ఉంది, ఎంతైనా ఖర్చు పెట్టి కొనుక్కోగలడంటే కొనుక్కోగలడు, కానీ ఈ పరిస్థితుల్లో కొనలేడు కదా, ఎక్కడికి వెళ్ళలేడు, ఎక్కడికి వెళ్ళి కొనుక్కోలేడు, ఎక్కడికి వెళ్ళి ఏ విధమైనటువంటి సదుపాయాలు అతను చేకూర్చుకోలేడు సోదరులారా. ఎందుకంటే ఒక ఆమె డెలివరీ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి జస్ట్ 5 కిలోమీటర్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బోట్లో 16,000 రూపాయల డబ్బులు తీసుకున్నారు. అంటే మొత్తం నీళ్ళంతా కూడా. మరి డబ్బు ఉండి కూడా కష్టాలకు ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారు. అల్లాహ్ తరపు నుండి వచ్చే విపత్తులు ఆ విధంగా ఉంటాయి సోదరులారా. కావున దైవం వైపునకు మరలాలి. అల్లాహ్ మనకిచ్చినటువంటి సంపదలో నుంచి దైవ మార్గంలో ఖర్చు పెడుతూ ఉండాలి సోదరులారా. అయితే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి ఇబ్బంది కలిగినా ఒక ముస్లిం అనేవాడు మొట్టమొదటగా నేనున్నాను అని ప్రజల్లోకి వెళ్ళి సహాయం చేయటం అనేది అల్హమ్దులిల్లా ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం సోదరులారా. అల్హమ్దులిల్లా ఏ విజయవాడ విపత్తులు అయితే మనం చూస్తూ ఉన్నాం, వాటిలో అత్యధిక మంది అల్హమ్దులిల్లా సహాయం చేసేటువంటి వారు ముస్లింలు మనకు కనపడుతున్నారు. అల్హమ్దులిల్లా ఇది దైవ ధర్మమైనటువంటి ఇస్లాం ధర్మం మనకు నేర్పుతున్నటువంటి విధి విధానము సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, పొరుగున ఉన్నటువంటి వాడు పస్తులున్నాడని తెలిసి నీవు కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లిమే కాదని చెప్పారు. ఇంత గొప్ప మాట ఈ ప్రపంచంలో ఎంతో మంది బోధకులు ఉన్నారు, ఎంతో మంది మత పండితులు ఉన్నారు, ఎంతో మంది విద్వాంసులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. ఇలాంటి అతి విలువైన ఒక గొప్ప మాట ఎవరైనా బోధించి ఉన్నారా అంటే అది ఒక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప ఎవరికి కూడా సాధ్యం కాలేదు ఇలాంటి మాట చెప్పడానికి సోదరులారా. ఎంత పెద్ద మాట! ఈ మాటను ఆదర్శంగా తీసుకొనే నేడు ముస్లింలు తనకు ఉన్నటువంటి సంపదలో నుంచే తీసుకెళ్లి భోజనాలు ప్యాకెట్లు పంచుతున్నారు, నీళ్ల బాటలు పంచుతున్నారు, మందులు సరఫరా చేస్తున్నారు. ఆ మురికి నీళ్ళల్లో, ఆ మురికి కాలువల్లో పడి ఈత కొట్టుకుంటూ వెళ్లి ప్రజలకు సహాయం చేస్తున్నారు. అల్హమ్దులిల్లా ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి బోధనలను ఆదర్శంగా తీసుకున్నటువంటి ముస్లిములకే ఇది సాధ్యమవుతుంది, ఇంకెవరికి కూడా ఇది సాధ్యం కాదు సోదరులారా. అలాగే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం ఆయన బోధన చేసి వదిలిపెట్టిన వ్యక్తి కాదు, బోధన చేయడంతో పాటు దాన్ని అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మస్జిద్ నబవీ బయట అరుగు ఉండేది, ఆ అరుగు మీద కొంతమంది ఉండేవారు అనమాట. అస్హాబే సుఫా అన్నారు, అరుగు వాసులు అంటారు వాళ్ళని. వారికి ఉండటానికి ఇల్లు లేవు, తినడానికి తిండి లేదు, త్రాగటానికి నీరు లేదు, అలాంటి వారికి ఎలాంటి ఆశ్రయం లేదన్నమాట. ఎవరైనా మస్జిద్కు వచ్చిన వాళ్ళు తెచ్చిస్తే వాళ్ళు తిని బ్రతకాలి, అలాంటి పరిస్థితి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవటానికి చాలా మంది వచ్చేటప్పుడు కానుకలు తీసుకుని వచ్చేవాళ్ళు. మేకపాలు, ఒంటె పాలు, ఖర్జూరాలు, రొట్టెలు, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చేవారు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరుగు వాసులకు ముందుగా తినిపించందే ఏనాడు కూడా ఆయన తిని ఎరుగడు. ముందు వారికి తినిపించి దాని తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినేటటువంటి వారు. ఆయన వద్దకు ఏ ఆహార పదార్థం వచ్చినా ముందుగానే ఆ నిరుపేదల కడుపు నింపేవారు. అలాంటి దాతృ గుణం కలిగినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన నేర్పినటువంటి ధర్మమే ఇస్లాం ధర్మం. చాలా మంది అంటూ ఉంటారు ఇస్లాంలో ఏం మంచి ఉంది, ఏం మంచి ఉంది, ఏం మంచి ఉంది అని చెప్పేసి విమర్శకులు అంటూ ఉంటారు. ఏం మంచి లేదో చెప్పాలి ఇస్లాంలో ఏం మంచి లేదు. ఇస్లాంలో ఉన్న మంచి, ఇస్లాంలో ఉన్నటువంటి సత్ప్రవర్తన, ఇస్లాంలో ఉన్నటువంటి దాతృ గుణం ఈ ప్రపంచంలో ఏ యొక్క మతంలో కూడా లేదనంటే సోదరులారా ఆశ్చర్యపోన అవసరం లేదు సోదరులారా. కావున దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఏమొచ్చినా వారికి ఇచ్చేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కుర్బానీ ఇచ్చిన రోజున కూడా ఆ మాంసం అంతా కూడా ముందుగా పేదలకు పంచి దాని తర్వాత ఆయన తినేటటువంటి వారు సోదరులారా. ఒకానొక రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ మీద నిల్చొని ఆయన బయాన్ ఇస్తున్నారు.
ఒక వ్యక్తి అమాంతంగా లేచి, ప్రవక్త మీరు తొడుగుతున్నటువంటి ఆ జుబ్బా నాకు కావాలని చెప్పేసి అడిగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆయన జుబ్బాను తీసుకుని వచ్చి ఆ వ్యక్తి కానుక చేశారు. ఉన్న వాళ్ళు అడిగారు, ఏమయ్యా నీకు తెలివి ఉందా, బుద్ధుందా? కనీసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనందరికంటే కూడా ఎంతో పేదవారు, ఆయనకు తొడుక్కోవడానికి 2 జతలు తప్ప ఇంకేమీ లేవు, అవి కూడా అతుకులు పడిపోయి కుట్లు వేసి ఉన్నాయి, మరి అంత దీనస్థితిలో ఆయన ఉండి కూడా నీకు ఎలా నోరు వచ్చింది అడగటానికి అని చెప్పేసి ఆ వ్యక్తిని తిట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ మాత్రం కించత అసహనం కూడా లేకుండా ఆ విధంగా ఆయనకి దానం చేయడం అనేది జరిగింది. సోదరులారా, ఈ విధమైనటువంటి దాన గుణాన్ని నేర్పించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఉమ్మే బుజైద్ రదియల్లాహు అన్హు వారు ఒక సహాబీ ఉండేవారు అన్నమాట. అయితే వచ్చారు, ప్రవక్త నా ఇంటి వద్దకు బిచ్చగాళ్ళు వస్తూ ఉంటారు, ఇవ్వడానికి నా దగ్గర ఏమీ ఉండదు, అలాంటప్పుడు వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్తుంటే నా మనసు చివుక్కుమంటుంది అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కాల్చబడిన మేక కాలి గిట్టైనా సరే ఇచ్చి పంపించు, ఒట్టి చేతులతో పంపమాకు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. ఇలాంటి అద్భుతమైనటువంటి బోధనలు మీరు ఏ మతంలో కూడా విని ఉండరు. సోదరులారా, అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ప్రతిరోజు ఉదయాన్నే ఫజ్ర్ నమాజ్ అయ్యి వెంటనే ఆయన కొన్ని ఇండ్లకు వెళ్ళేవారు. అయితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఈయన నాకు తెలియకుండా ఏమైనా సరే 2వ వివాహం ఏమైనా చేసుకున్నారేమో అని చెప్పేసి అనుకున్నారు. ఆయన వెంబడించారు, చీకటితోనే వెంబడిస్తే ఒక గుడిసెలోకి వెళ్ళారు, ఒక ముసలావిడికి సేవ చేశారు, బట్టలు ఉతికారు, అలాగే రొట్టెలు కాల్చారు, ఆమెకు తినిపించారు, ఇల్లంతా ఊడ్చారు, ఆయన పాత్రలన్నీ కడిగారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళిపోయారు, ఉమర్ వెంబడిస్తూనే ఉన్నారు. ఇంకొక ఇంటికి వెళ్తే అక్కడ ఒక అంధుడు ఉన్నాడు, ఆ అంధుడికి సేవలు చేశారు. మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళారు, అక్కడ ఒక అవిటివాడు ఉన్నాడు, ఆ అవిటివాడికి సేవలు చేశారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఈయననా నేను అనుమానించింది, అబూబకర్ నిన్ను చేరుకోవడానికి నాకు ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పేసి ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏడ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర శిష్యరికం పొందినటువంటి సహాబాలలో ఉన్నటువంటి దాతృగుణం అల్హమ్దులిల్లాహ్ ప్రపంచంలో ఏ మానవుడిలో కూడా మీరు చూడలేరు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి ధర్మాన్ని మానవుల కొరకు ఇచ్చాడు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తకున్నార వలౌ బిషిక్కి తమర, మీరు ఖర్జూరపు ముక్కనైనా సరే దానం చేసి మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించుకోండి అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అదేంటి, ఖర్జూరపు ముక్క ద్వారానే స్వర్గం లభిస్తుందా? లభిస్తుంది. ఒక స్త్రీ 2 ఆడపిల్లల్ని తీసుకొని అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా ఇంటికి వచ్చింది. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారికి 3 ఖర్జూరాలు ఇచ్చింది. ఆమె ఏం చేసింది, ఒక ఖర్జూరం ఈ బిడ్డకి, ఒక ఖర్జూరం ఈ బిడ్డకి ఇచ్చేసి ఇంకో ఖర్జూరం నోట్లో వేసుకోపోతే ఆ పిల్లలు మళ్ళీ చేయి చాచారు. ఆమె ఏం చేసింది, నోటి దగ్గర ఉన్న ఖర్జూరాన్ని తీసి 2గా చీల్చి ఆ ఆడపిల్లకు ఈ ఆడపిల్లకి చెరిసగం ఇచ్చేసింది. ఈ విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసింది అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ స్త్రీకి స్వర్గ శుభవార్త నేర్పించారు, తన బిడ్డలకు తినిపిస్తేనే. కావున సోదరులారా, మన దగ్గర ఉన్న దానము పేదలకు, అవసరార్థులకు గనక మనం ఉపయోగించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి జన్నతును ప్రసాదిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అన్ఫిక ఇబ్న్ ఆదమ్ అన్ఫిక్ అలైహి, ఓ ఆదం కుమారా నువ్వు నా కోసం ఖర్చు చేయి, నేను నీ కోసం ఖర్చు చేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కావున మనము అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తే అల్లాహ్ మనకు అమితంగా ప్రసాదిస్తాడు. సోదరులారా, మదీనాలో కరువు కాటకాలు సంభవించినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. వర్షాలు లేక జంతువులు పక్క చిక్కిపోయి, నీళ్లు దొరక్క, ఆహారము కరువైపోయి అల్లాడిపోతున్నటువంటి తరుణం మదీనాలో ఒక సందర్భంలో వచ్చింది. అబూబకర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలంలో ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు సిరియా నుండి 1000 ఒంటెల ధాన్యం వచ్చిందనమాట మార్కెట్లోకి. వచ్చిన తర్వాత వ్యాపారస్తులు అందరూ కూడా కొనడానికని వచ్చారు. వచ్చిన తర్వాత బేరమాడుతున్నారు. ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, మీరు ఏం కొనగలరు, మీరు దిర్హాం పెట్టి ఉంటే దానికి మేము 2 దిర్హాములు ఇస్తాము, మీరు 10 దిర్హాములు పెట్టిన వస్తువుకు 12 దిర్హాములు ఇస్తామని అన్నారు. లేదు, నాకు ఇంకా ఎక్కువ కావాలన్నారు. మీరు 10 దిర్హాములు పెట్టిన వస్తువుకు మేము 13 ఇస్తాం, కాదన్నారు. 14 ఇస్తాం, కాదన్నారు. 15 ఇస్తాం, లేదు ఇవ్వలేనన్నారు. ఇంకా కావాలన్నారు. ఇంకా కావాలంటే ఈ మదీనాలో మమ్మల్ని కాదని మీ సరుకు కొనేవాడు ఎవడు? 15 దిర్హాముల కంటే కూడా ఇంకా ఎక్కువ కొంటాడా? కొనలేరు. ఎవరు అంటే కొంటాడు అని ఆకాశం వైపునకు ఏలెత్తి చూపించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్క పుణ్యానికి 10 రెట్ల పుణ్యాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ అంటున్నాడు. కావున నాకు ఆ పుణ్యం కావాలి.
ఈ 1000 ఒంటెల ధాన్యం అంతా కూడా నేను మదీనాలో కరువుతో అల్లాడిపోతున్న పేద ప్రజలకు నేను పనిచేస్తున్నానని చెప్పేసి ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు ఆ యొక్క దానాన్ని చేశారు సోదరులారా. ఎవరు అంత పెద్ద మొత్తంలో కోట్లకు విలువ చేసేటువంటి యొక్క ధాన్యాన్ని ఎవరిస్తారండి? చూసి ఇది ఒక ఇస్లాం ధర్మానికి సాధ్యం అవుతుంది, ముస్లింకే సాధ్యం అవుతుంది, ఇంకెవరికి కూడా ఇది సాధ్యం కాదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో చాలా మంది ముస్లిములు మక్కా నుండి మదీనాకు వలస వచ్చారు. మక్కాలో జంజం నీరు ఉండేది, తీయగా తాగేవాళ్ళు అల్హమ్దులిల్లా. కానీ మదీనాకు వచ్చిన తర్వాత ఆ ఉప్పు నీరు వీళ్ళకి పడలేదు, తాగలేకపోయారు, ఇబ్బందులకు గురవుతున్నారు ముస్లిములు. అప్పుడు మస్జిద్ నబవీకి వాయువ్యం దిశలో బీర్ రూమా అన్నటువంటి ఒక బావి ఉండేది. ఆ బావి నీటి ఊట, ఆ నీళ్లు చాలా రుచికరంగా ఉండేవన్నమాట. మదీనాకు 5 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంలో ఆ బావి ఉండేదన్నమాట. ఆ బావి బను గఫార్ తెగకు చెందినటువంటి ఒక యూదుని యొక్క స్థానంలో ఉండేది, యూదుని యొక్క ఆధ్వర్యంలో ఉండేది. అయితే ఆ యూదుడు ఆ బావి ద్వారా డబ్బులు సంపాదించుకునేవాడు. ఒక వ్యక్తికి ఇంత డబ్బులను తీసుకునేవాడు నీళ్ల కోసం వచ్చిన వ్యక్తి దగ్గర. ఆ విధంగా ఆ బావితో వ్యాపారం చేసుకుంటున్నాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిములు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి, త్రాగునీటి కోసం ముస్లిములు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో ఎవరైనా సరే బీర్ రూమా ఎవరైనా సరే కొనిచ్చినట్లయితే ముస్లిముల కొరకు ఆ తాగునీటి బావిని యూదుల వద్ద నుంచి మీరు కొనుగోలు చేసినట్లయితే దానికి బదులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు జన్నతులో స్థానాన్ని ఇస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఈ విషయం ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి యొక్క చెవిని పడింది. ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు యూదుల వద్దకు వెళ్ళారు. అయ్యా, ఈ బావి నాకు కావాలి, అమ్ముతావా అని అన్నారు. నేను అమ్మను, ఇది నా బ్రతుకు తెరువు అని చెప్పారు. లేదు, చాలా మంది ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు తాగునీటి కొరకు. మక్కా నుంచి వచ్చిన వాళ్ళైతే వారికి నీరు పడడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ బావి నాకు అమ్మండి అంటే, లేదు నేను అమ్మలేనని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కబురు పంపారు, ఒకవేళ ఆ యూదుడు బావి ఇచ్చినట్లయితే కనుక దానికి బదులు అతను విశ్వసిస్తే అల్లాహ్ జన్నత్ ఇస్తాడని చెప్పారు. కానీ నాకు ఇవేమి వద్దు, నాకు డబ్బు కావాలన్నారు. అప్పుడు ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు ఒక డిమాండ్ పెట్టారు. సరే, ఒక రోజు మాకు ఇవ్వండి, ఒక రోజు మీరు అమ్ముకోండి, అలా 15 రోజులు నెలలో మాకు, 15 రోజులు మీకు అని చెప్పారు. ఇది ఏదో బాగుందని చెప్పేసి 12,000 దిర్హాములు డబ్బులు కట్టమన్నారు. ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు 12,000 దిర్హాములు డబ్బులు కట్టి 15 రోజుల కొరకు బావి కొన్నారు. అప్పటి నుంచి ఏం జరిగిందంటే ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా నీళ్లు ఇచ్చేస్తున్నారు అందరికీ. అప్పుడు ప్రజలు ఏం చేశారంటే, ఆ యూదుని దినంన వాళ్ళు రావడం లేదు. ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి రోజు ఏదైతే వస్తుందో ఆ రోజు ప్రజలంతా వస్తున్నారు. చివరికి యూదులు కూడా మానేశారు అతని దగ్గర నీళ్లు కొనడం. ఆ విధంగా నష్టం జరిగింది. నష్టం జరిగిన తర్వాత ఉస్మాన్, నువ్వు నా పొట్ట కొట్టావు అని అన్నారు. నేనేం కొట్టలేదు, ప్రజలకు ఉచితంగా నీళ్లు సరఫరా చేస్తున్నానన్నారు. సరే, ఈ 15 రోజులు కూడా నువ్వు కొనుక్కో, ఇంకా నాకు 8,000 దిర్హాములు డబ్బులు చెల్లించన్నారు. ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు ఆ 8,000 దిర్హాములు కూడా మొత్తం 20,000 దిర్హాములు డబ్బులు పెట్టి బీర్ రూమా అనేటువంటి బావిని ఉస్మాన్ రదియల్లాహు అన్హు కొనేశారు. కొనేసి ముస్లిములకు ఉచితంగా దాన్ని ఇచ్చేశారు, దానం చేసేశారు. అల్హమ్దులిల్లాహ్. ఆ రోజు నుంచి ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు చేసినటువంటి ఆ త్యాగం వల్ల ముస్లిములు కమ్మని రుచికరమైనటువంటి నీరును త్రాగేటటువంటి వారు. సోదరులారా, ఆ బావి ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి యొక్క మరణానంతరం కూడా అది ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి యొక్క పేరు మీదుగానే సాగుతోంది. దాని తర్వాత ఆ బావి, దాని చుట్టుపక్కల భూమిని కూడా ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు కొన్నారు. కొన్న తర్వాత ఇప్పటికీ కూడా దాదాపు వచ్చేసి 50,000 పైగా ఖర్జూరపు చెట్లు తోటను పెంచుతున్నారు అక్కడ. అల్హమ్దులిల్లాహ్. ఆ తోట ద్వారా వచ్చినటువంటి ధనాన్ని మస్జిద్ నబవి యొక్క వెలుపల ప్రాంగణంలో ఒక స్థలాన్ని కొని ఒక పెద్ద హోటల్ అక్కడ కట్టడం జరిగింది. ఆ హోటల్ ద్వారా ఒక సంవత్సరంలో కొన్ని కోట్ల దిర్హాములు డబ్బులు ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి యొక్క అకౌంట్ లో పడుతూ ఉన్నాయి. ఆ డబ్బులు సగం దానం చేస్తూ ఉంటారు నిరుపేదల కొరకు, సగం ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి యొక్క అకౌంట్ లో పడుతూ ఉంటాయి. సోదరులారా, ఇప్పటికీ కూడా ఆ బావి ద్వారా, అటు తోట ద్వారా వచ్చినటువంటి సదకాలు, దానాలు కూడా అల్హమ్దులిల్లాహ్
కొన్ని వేల మంది నిరుపేదలకు అల్హమ్దుల్లా దేశాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి యొక్క తరపున సదకాలుగా పంచబడుతూ ఉన్నాయి. నేటికి కూడా సౌదీ గవర్నమెంట్ ఆ యొక్క బావి, ఆ యొక్క తోటనంతా కూడా తమ ఆధ్వర్యంలోకి తీసుకొని ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి యొక్క పేరుతో ఇప్పటికీ కూడా నడిపిస్తూనే ఉంది. ఇప్పటికీ బ్యాంకులో ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి పేరు మీద అకౌంట్ నడుస్తూనే ఉంది సోదరులారా. నేటికి 1400 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా నిరంతరం ఎడతెగనటువంటి సదకా ద్వారా పుణ్యం పొందుతున్నారు ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు సోదరులారా. అల్హమ్దులిల్లాహ్. ఈ విధంగా బడుగు బలహీన జీవులకు, నిరుపేదలకు, అవసరార్థులకు అల్హమ్దులిల్లాహ్ ఎప్పుడు మొట్టమొదటగా మేమున్నామని చేయూతనిచ్చే, సహాయం చేసేటటువంటి వ్యక్తి ముస్లిం ఈ రోజు ఉన్నాడంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఆదర్శము, మరియు ఆయన శిష్యులు నేర్పించినటువంటి యొక్క మార్గము కూడా ఆదర్శము సోదరులారా. కావున ఇలాంటి యొక్క విపత్కర పరిస్థితులలో, కష్ట సమయాలలో మనము తినే దాంట్లోనే వారికి కూడా కొంత ఇవ్వాలి, మనము త్రాగే దాంట్లోనే వారికి కూడా త్రాపించాలి సోదరులు. ఇలా చేయని సమక్షంలో, ఇలా చేయని పక్షంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖయామత్ రోజున మనలో ప్రతి ఒక్కరిని కూడా నిలదీసి అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే సోదరులారా, దాసుడా, ఆదం కుమారుడా, పలానా రోజున నాకు ఆకలి అవుతుందని నీ ఇంటి గుమ్మం మీదకి వచ్చాను, నాకు ఆ రోజు ఆకలి తీర్చలేదు నువ్వు. ఒకవేళ తీర్చి ఉంటే ఈ రోజు నువ్వు క్షమాభిక్షకులు అర్హుడు అయ్యేవాడివి, నా కారుణ్యాన్ని పొందేవాడు అని అల్లా అంటాడు. అల్లా, నువ్వు మా ఇంటికి వచ్చావా, అన్నం అడిగావా, నేను పెట్టలేదా? ఎప్పుడల్లా అంటాడు, నేను కాదు, ఫలానా నా దాసుడు ఆకలితో ఇబ్బంది పడి నీ ఇంటి ముందుకు వచ్చి అన్నం అడిగితే నువ్వు ఇవ్వలేదు తెలుసా, ఒకవేళ తినిపించి అతని ఆకలి కనుక తీర్చి ఉంటే ఈ రోజు నా కారుణ్యాన్ని పొందేవాడు అని అంటాడు. తర్వాత, ఓ ఆదం కుమారా, ఫలానా రోజున దాహంగా ఉందని నీరు కావాలని నీ ఇంటి ముందుకు వస్తే నువ్వు త్రాపించలేదు తెలుసా, నువ్వెప్పుడు వచ్చావల్లా, నువ్వే నీరు త్రాపించేవాడు, నేను నీకు నీరు త్రాపించడం ఏమిటి? ఫలానా నా దాసుడు వచ్చాడు, దాహంగా ఉంది, నీరు కావాలని అడిగారు, కానీ నువ్వు ఆ రోజు నీరు త్రాపించలేదు, ఒకవేళ త్రాపించి ఉంటే గనక ఈ రోజు నా కారుణ్యాన్ని పొందేవాడు. తర్వాత అంటాడు, ఆదం కుమారా, ఫలానా వ్యక్తి జబ్బు బారిన పడి ఉన్నాడు, ఇది తెలిసి కూడా నువ్వు కనీసం అతన్ని పలకరించడానికి, పరామర్శించడానికైనా వెళ్ళలేదే? అల్లా, నువ్వు అనారోగ్యం పాలయ్యావా, నేను నిన్ను పరామర్శించడానికి రాలేదా? ఎప్పుడు అల్లా అంటాడు, ఫలానా నా దాసుడు ఆరోగ్యం బాగలేక అతను మంచాన పడి ఉంటే కనీసం ఇది తెలిసి నువ్వు పలకరించడానికి కూడా, పరామర్శించడానికి కూడా నువ్వు రాలేదు కదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖయామత్ రోజున మనలో ప్రతి ఒక్కరిని పట్టుకుంటాడు, నిలదీస్తాడు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఏ ఒక్కడు కూడా కదిలే ప్రసక్తి కూడా లేదు సోదరులా. కావున వీటన్నిటి పట్ల ఖచ్చితంగా మనము పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ చిన్నయ్యే కదా అనుకుంటాం. చిన్న విషయాలు కాదు, చిన్న విషయాలు కాదు సోదరులారా. వీటి పట్ల మనం అల్లాహ్ దగ్గర నిలదీయబడతాము, వీటి పట్ల ఖచ్చితంగా మనము అల్లాహ్ దగ్గర ప్రశ్నించబడతాము సోదరులారా. సోదరులారా, చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం చేస్తున్నటువంటి దాన ధర్మాలు వృధా అయిపోతున్నాయి. అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం బుఖారీ ముస్లిం గ్రంథంలో చెప్పబడింది. ఒక ధనవంతుడు నేను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలని ధనాన్ని తీసుకొని రాత్రిపూట బయలుదేరాడు. ఒక వ్యక్తికి దానం ఇచ్చాడు. తెల్లవారుగానే ప్రజలు అనుకున్నారు ఈ వ్యక్తి రాత్రి ఒక వ్యభిచారికి దానం చేశాడు అని చెప్పారు. ఆ వ్యక్తి, అల్లా, నా చేత నువ్వు ఒక వ్యభిచారికి ఇప్పించావా అని చెప్పి దువా చేశాడు. తర్వాత మరునాడు రాత్రి మళ్ళీ కొంత ధనం తీసుకొని బయలుదేరాడు. ఒక వ్యక్తికి దానం చేశాడు. తెల్లవారిన తర్వాత అంటున్నారు రాత్రి ఒక దొంగకు దానం ఇవ్వబడింది అని అన్నారు. దువా చేశాడు, అల్లా, నా చేత ఒక దొంగకు నువ్వు ఇప్పించావా అని చెప్పి దువా చేశాడు. మరునాడు రాత్రి మళ్ళీ ధనం తీసుకొని బయలుదేరాడు. ఒక గొప్ప ధనవంతుడికి దానం చేసేసాడు. పొద్దున్నే ప్రజలు అనుకున్నారు ధనవంతుడికే ఒక ధనవంతుడు దానం చేశాడని చెప్పి అన్నారు. అతను బాధపడిపోసాగాడు, ధనము వృధా అవుతుందని. ఆ రాత్రి అతనికి కలపడింది. ఆ కళ ఏమిటంటే సోదరులారా, ఒక దైవదూత అంటున్నాడు, ధనం వృధా అయిందని బాధపడుతున్నావా? లేదు, నువ్వు చేసినటువంటి దానం వల్ల ఒక వ్యభిచారి మారిపోయాడు. నువ్వు చేసిన దానం వల్ల ఒక దొంగతనం చేయడం మానేశాడు.
నువ్వు చేసిన దానం వల్ల ఒక ధనవంతుడు గుణపాఠం నేర్చుకొని అతను దాన ధర్మాలు చేయడం మొదలెట్టాడు. నీ ధనం వృధా కాలేదు, అల్లాహ్ వద్ద స్వీకరించబడిందని చెప్పారు. కావున సోదరులారా, మన ధనం ఎప్పుడు కూడా వృధా కాదు. మనం సహాయం చేస్తూనే ఉండాలి, అల్లాహ్ మార్గంలో ఇస్తూనే ఉండాలి. మనం పెట్టే ఏ రూపాయి కూడా వృధా కాదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అది స్వీకారయోగ్యం అవుతుంది. కావున దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోమన్నారు, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టమన్నారు, నిరుపేదలకు సహాయం చేయమన్నారు, అప్పుల్లో కూరుకున్న వారి అప్పును క్షమించేయమన్నారు సోదరులారా. ఇలాంటి బోధనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి ఉన్నారు. కావున సోదరులారా, ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ, ఇతర యొక్క జిల్లాలలో, రాష్ట్రాలలో కానీ వరదలు కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మన సంపదలో నుంచి ఎంతో కొంత తీసి వారి కొరకు ఖర్చు పెడితే అల్లాహ్ దగ్గర మన పుణ్యం ఏ విధంగా ఉంటుందంటే సోదరులారా, ఒక గుర్రపు పిల్లను పెంచి 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 పెద్ద చేస్తే ఏ విధంగా అది పెద్ద జంతువు అయిపోతుందో, ఈ రోజు మనం అల్లాహ్ మార్గంలో పెట్టే ప్రతి రూపాయి రేపు పర్వతాల గుట్టల పుణ్యాలు అల్లాహ్ దగ్గర పొందుతాము సోదరులారా. ఏం ఖర్చు పెట్టకుండానే, ఏ సదాచరణ చేయకుండానే ఇట్టే నేరుగా మనం స్వర్గంలోకి పోతామని భ్రమించడం ఇది తప్పు సోదరులారా. కావున విశ్వాసంతో పాటు సదాచరణ, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటము, ఇవన్నీ రేపు మన స్వర్గానికి సోపానాలు అవుతాయి సోదరులారా. శ్రమించనిదే ఏది కూడా సత్ఫలితం అనేది ఊరకే రాదు. కావున అల్లాహ్ మార్గంలో కృషి చెయ్యాలి, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మన ధనంలో నుంచి తీసి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్కు మరియు ప్రవక్తకు విధేయత చూపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని షిర్క్ నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని ఖబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరినీ జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించుగాక. జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. మనమందరం కూడా భార్య బిడ్డలతో స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్లో కలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి సృష్టికర్త, పరమ పవిత్రుడైన అల్లాహ్ను చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిస్సాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.